కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం ఉన్నదా అన్న ప్రశ్నకు ఈటెల రాజేందర్ చిన్న నిర్ణయమైనా కేబినెట్లో పెట్టాలని కేసీఆర్ చెప్పారన్నారు. ఈ మాట నిజం కాదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు. ప్రాజెక్టులకు బీజేపీ వ్యతిరేకం కాదన్న ఈటెల కాళేశ్వరం కేసీఆర్ మొదలుపెట్టింది కాదని కేసీఆర్ రీడిజైన్ చేశారన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రజలపై కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఈటెల అన్నారు. చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట అనేక బస్తీలకు ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్ లో ఉంది, ఇది FTL లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు లబోదీపమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి. పల్లెల్లో సంతోషం చూసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నీళ్లు చూసే ప్రయత్నం చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కామిరిపేట నుంచి వెళ్ళి జూబ్లీ బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే రోడ్ గా జరగాలని చెప్పి నేను పార్లమెంట్ లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాని సూత్రప్రాయంగా అంగీకరించారు. నువ్వు ఇలా ఫోటో వేసి ఈటల గారి ఉపన్యాసాలు లేవా? ఇలా ఈటల గారి ఫోటో ఎట్లున్నాయో ఈటల గారి ఉపన్యాసాలు కూడా శాసనసభలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, రోషా గారు ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంలో నా తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడినప్పుడు ఈటల అంటూ బనకచెల్ల మీద మాట్లాడండి. నీకు తెలియదు చాలా మందికి. ఆనాడు నా శ్రీశైలం ప్రాజెక్టు పొక్క కొట్టి 850 మీటర్ల పై చిలుకుంటేనే నీళ్లుంటేనే తీసుకుపోవాలని నిబంధన 834 ఉంటే కూడా తీసుకుపోవాలని చెప్పి భావించినప్పుడు 11,000 కుశకులు ఉన్నప్పుడు 44,000 కుశకులకు దాన్ని పెంచినప్పుడు ఆ 44,000 కుశకులు కాలువకు అది అప్పటికే 100 కాలువ దానికి లైనింగ్ చేసి దాని వెలాసిటీ పెంచి ఒక నదిని 80,000 కుశకులు నీళ్లు తీసుకుపోతున్నావు దుర్మార్గమైందని చెప్పి ఖండించిన కొట్లాడిన నాయకుని నేనే. ఆ రాజు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పులిబిడ్డలా కొట్లాడిన నేను, రాజశేఖర్ ఎదుర్కొన్నది నేను, జెండాకెక్కి